మైత్రి మీడియా హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సర్జన్ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రజల్లో ఎక్కువగా కనిపించే సర్జరీ సమస్యలు నార్మల్గా అయితే అపెండిసైటిస్, హెర్నియా, గాల్ బ్లాడర్ స్టోన్స్, థైరాయిడ్ స్వెల్లింగ్స్, దాంతోపాటు ఇప్పుడు మోస్ట్ కామన్గా పెరుగుతున్నాయి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పైల్స్, ఫిషర్, ఇవన్నీ జనరల్గా మనకి ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా ఈ కామన్ పీపుల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎపెండిసైటిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అపెండిసైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్, ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్. అంటే అపెండిక్స్ని వాపు రావడం, చీమ్ పట్టడం అనమాట జనరల్గా. ఈ అపెండిక్స్ అన్నది ఏంటంటే ఐసీ జంక్షన్, అంటే చిన్న పేకి పెద్ద పేకి ఉన్న జంక్షన్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అది జనరల్గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అలానే అడల్ట్స్లో కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, అదే నార్మల్గా ఇన్ఫెక్షన్కి రావడానికి కారణం ఏంటంటే అది ఒక బ్లైండ్ ఎండెడ్ లూప్ అనమాట. సో దాంట్లో ఏంటంటే ఒక స్టూల్తో కానీ లేదంటే ఏదైనా ఫారెన్ బాడీ అన్వాంటెడ్ థింగ్ ఏదైనా సరే అందులో ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే దానికి ఇన్ఫెక్షన్ రావడం, ఇబ్బంది రావడం, చీమ్ పట్టడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇవి జనరల్గా ఏంటంటే దీనివల్ల వచ్చేది ఏంటంటే సివియర్గా పెయిన్ రావడం, జనరల్గా బొడ్డు చుట్టూ పెయిన్ రావడం, లేదంటే కుడివైపులో కింద నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతాయి. దాంతోపాటు జ్వరం, వాంతులు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి జనరల్గా ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా సర్జరీకి వెళ్ళిపోవడం బెటర్. కడుపు నొప్పి రాగానే 24 గంటలలోపు చేయించాలంటారు, అదేంటి సార్? అలా ఏం లేదు. 24 గంటలలోపు ఎందుకు చేయించాలంటారంటే 24 అవర్స్ దాటితే ఏంటంటే చుట్టూ ఆ రియాక్షనరీ చుట్టూ ఏంటంటే ఆ వాపు వల్ల ఏంటంటే చుట్టూ ఆ చిన్న పేగు, అక్కడ చెప్పాను కదా, ఆ చిన్న పేగు ఆ పక్కన ఉన్న ఒమెంటమ్కి టర్మినల్ ఇలియం అంటారు అది. సో ఇవన్నీ ఏంటంటే అతుక్కుపోయి ముద్దలా ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేట్ చేసే కొద్దీ మనకి. సో అప్పుడు మనం ఏంటంటే అపెండిక్స్ని వాటి నుంచి సపరేట్ చేసి సర్జరీ చేయడానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఎర్లీగా సర్జరీ చేయాలంటారు తప్ప దానికి మించి 24 అవర్స్లో సర్జరీ చేసేయాలన్నది అయితే కాదు. ప్రజల్లో కొన్ని అపోహలు ఉంటాయి సార్. మామూలు కడుపు నొప్పి వచ్చినా అది అపెండిసైటిస్ అనుకుంటారు. సో జనరల్గా కడుపు నొప్పి రావడానికి చాలా కాజెస్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి మన కడుపు నొప్పి రావడానికి. ప్రతి నొప్పి అపెండిసైటిస్ అనుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఎడమ వైపు నొప్పి వస్తుంది, లేదంటే ఈ వెనక్కి ఎక్కడ నొప్పి వస్తుంది. మనకి అపెండిక్స్ అన్నది రైట్ లోయర్ అబ్డామన్, అంటే కింద రైట్ సైడ్ కింద ఉంటుంది అనమాట అపెండిక్స్ అనేది జనరల్గా. సో కొంతమందికి సబైపాటిక్ అంటే లివర్ కింద కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. సో కాకపోతే ఏంటంటే ప్రతి నొప్పి అపెండిసైటిస్ నొప్పి అనేసి అనుకోవడానికి ఏం లేదు. సో మనకి ఏంటంటే దానికి తగ్గట్టు ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుంటాం. జనరల్గా రైట్ సైడ్ వచ్చే పెయిన్స్, లేదంటే పెరియాంబిలికల్ అంటే బొడ్డు చుట్టూ ఉండే నొప్పి జనరల్గా అపెండిసైటిస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటూ ఉంటారు సార్. అసలు గాల్ బ్లాడర్ రాళ్ళు అంటే ఏంటి, అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్? మనకు గాల్ బ్లాడర్ అంటే ఏంటంటే లివర్ దగ్గర మనకి అటాచ్ అయితే ఉండే చిన్న స్ట్రక్చర్ అనమాట. దానికి జనరల్గా దాని ఫంక్షన్ ఏంటంటే బైల్ స్టోర్ చేయడం, అది గాల్ బ్లాడర్. సో అది ఏంటంటే జనరల్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. బైల్ అన్నది ఏంటంటే జనరల్గా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్న బైల్ సాలిడ్ ఫామ్లోకి పారుతుందో సో అప్పుడు స్టోన్స్ అన్నవి ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ఎందుకు ఫామ్ అవుతాయి జనరల్గా అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ లెవెల్స్తో పాటు బిలిరూబిన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు, బిలిరూబిన్ అంటే మనకు జాండీస్ అంటారు కదా, సో ఆ బిలిరూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు జనరల్గా ఏంటంటే స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సర్జరీ కాకుండా మెడిసిన్స్తో ఏమైనా దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుందా? మెడిసిన్స్తో ఏంటంటే ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఏంటంటే దాంతో తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. మనకి ఏంటంటే చాలామందికి ఏంటంటే మనకున్నా సరే సిమ్టమేటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి అనమాట గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి. ఎప్పుడు మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో కానీ, స్టోన్ సైజ్ పెరిగినప్పుడు కానీ, స్టోన్ ఏంటంటే అక్కడ ఇరుక్కుపోయినప్పుడు కానీ మనకి పెయిన్ రావడం, సో అప్పుడు సిమ్టమ్స్ కనిపిస్తాయి. అప్పటి వరకు జనరల్గా ఏంటంటే జనాల్లో ఏంటంటే సిమ్టమేటిక్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది మెడిసిన్స్తో కరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. సో దానికోసం ఏంటంటే జనరల్గా సర్జరీకి వెళ్తాం. సో సర్జరీ కూడా ఏంటంటే మనకు ఓపెన్ కోలిసిస్టమ్ అంటే గాల్ బ్లాడర్ సర్జరీ, అంటే కంప్లీట్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తాం మనం. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం వల్ల ఏ ఇబ్బంది అయితే ఏముండదు. సో చిన్న చేంజెస్ అంటే ఫుడ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తప్ప అంతకు మించి దానివల్ల ఏదో ఇబ్బంది అవ్వడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఫుడ్ డైజెస్ట్ అవ్వాలంటే జనరల్గా ఏంటంటే స్టమక్, ప్యాంక్రియాస్, నెక్స్ట్ గాల్ బ్లాడర్ 3 వైపుల నుంచి ఏంటంటే ఎంజైమ్స్ అనేవి ప్రాపర్గా సెక్రెట్ అయ్యి ఫుడ్ డైజెషన్ ప్రమోట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తాం రిమైనింగ్ ఉన్న స్టమక్ కానీ లేదంటే ప్యాంక్రియాస్ కానీ వాటి నుంచి వచ్చే ఎంజైమ్స్తో సో ఇదవుతుంది అనమాట మొత్తం అంతా. కొంతమందికి చెడు అలవాట్ల వల్ల కూడా ఈ గాల్ బ్లాడర్ తీసేరా అంటూ ఉంటాం కదా సార్. చెడు అలవాట్లు అంటే జనరల్గా ఆల్కహాలిక్స్, సో దానివల్ల ఏంటంటే జనరల్గా జాండీస్ రావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. దాంతోపాటు ఏంటి హై కొలెస్ట్రాల్ లెవెల్స్, సో మనం తీసుకున్న ఫుడ్ వల్ల ఏంటంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం వల్ల సో దానివల్ల కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి వస్తాయి. హెర్నియా అంటే ఏంటి,
అసలు ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హెర్నియా అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకి హెర్నియా బాడీలో ఏ పార్ట్లో అయినా రావచ్చు. జనరల్గా మోస్ట్ కామన్ పార్ట్స్ ఏంటంటే హెర్నియా ఏంటి నథింగ్ బట్ ఏంటి అబ్నార్మల్ బల్జ్ అనమాట. అంటే ఎక్కడైనా వాపు రావడం, అదేంటంటే నార్మల్గా ఒక వీక్ పాయింట్ దగ్గర నుంచి అది బయటకు ప్రొట్రూడ్ అవ్వడం అనమాట, అంటే బయటికి రావడం అది. సో అది జనరల్గా ఏంటంటే మనకి ఇంకోటి అంటే గ్రాయిన్ రీజన్ కిందన కానీ, లేదంటే పొట్ట మీద అంబిలికస్ రీజన్ కానీ, ఆ పైన ఎపిగాస్ట్రిక్ రీజన్ కానీ. జనరల్గా మోస్ట్ కామన్గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఫీమేల్స్లో మనకి ప్రీవియస్గా సర్జరీస్ అవుతాయి కదా, సిజేరియన్స్ కానీ ఇలాంటి వాటిలో అక్కడ ఏంటంటే జనరల్గా మజిల్స్ మళ్ళీ అటాచ్ చేసి కుడతారంతా. సో అక్కడ వీక్ పాయింట్, అక్కడ మళ్ళీ వీళ్ళు వర్క్ చేసే టైంలో అది వీక్ అవ్వడం వల్ల ఏంటంటే దాని నుంచి బయటికి కంటెంట్ అనేది బయటకు వస్తుంది అనమాట. దానివల్ల ఇబ్బంది రావడం ఇవన్నీ జరుగుతాయి. అది హెర్నియా. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి సార్? లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ అంటారు. సో మనకేంటి ఇప్పుడు ఓపెన్ సర్జరీ అంటే కోతకు వస్తారు. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే అరౌండ్ ఒక 5 to 10 mm ఇన్సిషన్, అంటే 0.5 cm to 1 cm ఇన్సిషన్ ఇస్తాం అనమాట. ఇన్సిషన్ అంటే చిన్న హోల్ పెట్టేసి దాని ద్వారా ఏంటంటే మనం లాప్రోస్కోపిక్ సర్జరీ పర్ఫామ్ చేస్తాం అన్నది. దాని ప్రయోజనాలు ఏంటి సార్? సో ఓపెన్ సర్జరీ అంటే కోత జరుగుద్ది. అంత కోత ఉండడం వల్ల మనకి తర్వాత రికవరీ టైం కానీ, సో పేషెంట్ డే టు డే యాక్టివిటీ స్టార్ట్ అవ్వడం అన్నీ లేట్ అవుతాయి. సో ఇది ఏంటంటే మినిమల్ స్కార్, చిన్న స్కార్తో, మినిమల్ బ్లడ్ లాస్ అంటే తక్కువ బ్లడ్ లాస్తో, నెక్స్ట్ అంటే ఎర్లీ రికవరీ, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. సో తర్వాత త్వరగా పనులు చేసుకోవడం ఇవన్నీ ఏంటంటే జరుగుతాయి. సార్ అయితే ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి ఆ రెండిటికి డిఫరెన్స్? సో ఇదే మనకి ఏంటంటే ఎర్లీ రికవరీ. ఓపెన్ సర్జరీ ఏంటంటే లేట్ రికవరీ ఉంటుంది. ఎందుకంటే అంత కోత కోసినప్పుడు ఏంటంటే మినిమం రెస్ట్ తీసుకోవాలి ఒక 1 month, డిపెండ్స్ ఆన్ సర్జరీ బట్టి. సో మనం ఎంత కోత కోసామన్న దాన్ని బట్టి కూడా మనం రికవరీ టైం డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ లాప్రోస్కోపిక్ అవుతున్నాయి సార్ అన్ని హాస్పిటల్లోనే. ఇప్పుడు ఓపెన్ సర్జరీ చాలా తక్కువగా ఉంది. అసలు ఆ రెండింటికి తేడా అంటే? సో ఎర్లీ రికవరీ, నెక్స్ట్ మినిమల్ బ్లడ్ లాస్. సో మనకు ఓపెన్ సర్జరీస్లో ఏంటంటే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఇక్కడైతే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి స్కార్. మనకేంటి ఓపెన్ సర్జరీ పెద్ద స్కార్ ఉంటుంది, పెద్ద కోత ఉంటుంది. మనకు మానే క్రమంలో ఏంటంటే పెద్ద స్కార్ ఉంటుంది. సో ఇక్కడ లాప్రోస్కోపీ సర్జరీలో ఏంటంటే మనకు అసలు స్కార్ కూడా కనిపించదు. మనకు సర్జరీ అయిందని కూడా ఒక 3 to 4 months అసలు కనిపించదు మనకు అసలు. అలాగే సర్జరీ చేయించుకోవడానికి భయపడే రోగులు కొంతమంది ఉంటారు సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో భయపడడం అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు హెర్నియా సర్జరీస్ కానీ, అపెండిసైటిస్ కానీ. ఇప్పుడు అపెండిసైటిస్ ఏంటంటే జనరల్గా మెడిసిన్ వాడి చూస్తున్నారు చాలామంది. మెడిసిన్తో ఏంటంటే ఇనీషియల్ ఒక 1 month వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఒక 1 month తర్వాత రికరెన్స్ రావడం, లేదంటే ఒక 6 months తర్వాత మళ్ళీ రావడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అది అలాంటిది ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండడానికి మన సర్జరీకి మనం జనరల్గా వెళ్తాం అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వెయిట్ చేసే కంటే ఇప్పుడు తగ్గిపోయింది కదా అన్న దానికంటే సో మనం ఎర్లీగా రియాక్ట్ అయ్యి దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అయిపోతున్నాయి అన్నమాట. శస్త్రచికిత్సకు ముందు అసలు రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? సో శస్త్రచికిత్స మన సర్జరీకి ముందు మనం తీసుకోవాల్సినవి ఏంటంటే జనరల్గా పేషెంట్కి బీపీ కానీ, షుగర్ కానీ, ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు అవి కంట్రోల్లో ఉంచుకోవాలండి. బీపీ కంట్రోల్లో. బీపీ కంట్రోల్లో లేకపోతే జనరల్గా జరిగేది ఏంటంటే ఇంట్రాపరేట్ అంటే సర్జరీ టైంలో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ షుగర్ కంట్రోల్ లేదంటే సో మనకు సర్జరీ అయిన తర్వాత గాయం మానకపోవడం, ఆ పుండు మానకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా కార్డియాక్ పేషెంట్స్లో కూడా ఏంటంటే సో మనకు కార్డియాక్ పేషెంట్ అంటే వాళ్ళకి కొన్ని డ్రగ్స్ వాడతారు. ఆ డ్రగ్స్ వాడడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యే డ్రగ్స్ వాడడం వల్ల సర్జరీ టైంలో బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో అలాంటి వల్ల ఏంటంటే ముందుగానే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం. ఇంకొకటి మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఒబిసిటీ జనరల్గా ఏంటంటే మనిషి ఉబకాయం లావుగా ఉన్న వల్ల ఏంటంటే సో సర్జరీకి ముందు కొంచెం వెయిట్ తగ్గమని చెప్తాం అనమాట. అలా అయితే సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. సర్జరీ తర్వాత ఎంత టైంకి సాధారణ స్థితికి ఆ రోగి రావడానికి అవకాశం ఉంటుంది సార్? సో ఓపెన్ సర్జరీలో రికవరీ టైం ఒకలా ఉంటుంది, లాప్రోస్కోపిక్ సర్జరీలో రికవరీ టైం ఒకలా ఉంటుంది. ఇందాక అదే చెప్పండి, డిఫరెన్స్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎర్లీ రికవరీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మనకు కోత జరగలేదు, ఎక్కడ కోత జరగకపోవడం వల్ల ఏంటంటే త్వరగా రికవర్ అయిపోతారు. సో మనం బయటకు వెళ్ళినప్పుడైనా పని చేసుకునేటప్పుడు, వర్క్ చేసుకునేటప్పుడు కానీ ఏదైనా సరే వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట మనకి. అది ఓపెన్ సర్జరీలు అంటే ఆ టైం అనేది పెరుగుద్ది అనమాట. సో జనరల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే వితిన్ 10 days to 2 weeks నార్మల్ అయిపోతారు అంతా. సార్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, అసలు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సర్జరీకి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో సర్జరీకి ముందు వాళ్ళ వైపునే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఏంటంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, కార్డియాక్ రిలేటెడ్ మెడికేషన్ ప్రాపర్గా వాడడం, సో సర్జరీకి ఒక 5 days ముందు మెడికేషన్ ఆపడం, ఇవన్నీ చేయాలి వాళ్ళ పేషెంట్ వైపు నుంచి. సో మా వైపు నుంచి ఏంటంటే ముందుగానే మేము పేషెంట్ ప్రిపేర్ చేస్తాం. సో ఒబిసిటీ పేషెంట్ అంటే లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రీ ఆపరేటివ్ ముందు సర్జరీకి ముందు ఏంటంటే జనరల్గా లంగ్ ఎక్సర్సైజ్ చేయించడం,
ఇలాంటివన్నీ చేసి ఎందుకు లంగ్ ఎక్సర్సైజ్ చేస్తాం జనరల్గా బౌల్ సర్జరీస్ అంటే పేగుకి సంబంధించిన సర్జరీస్ ఏవైనా సరే మనకు పైన ఉన్న లంగ్స్ మీద ఇన్ఫెక్షన్ పడుతుంది అనమాట, ఒత్తిడి పడి దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ జరుగుతుంది. సో సర్జరీకి ముందు లంగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఒబిసిటీ పేషెంట్స్లో కొంచెం బరువు తగ్గమని చెప్పడం ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. రికవరీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది సార్? ఏజ్ ఫ్యాక్టర్ అలాగే పిల్లల్లోనే ఏ విధంగా ఉంటుంది సార్? ఏజ్ బట్టి ఉంటుంది. కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్ ఇవి ఏజ్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా యంగ్ మిడిల్ ఏజ్లో ఏంటంటే త్వరగా రికవర్ అవుతారు. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఆ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉండడం వల్ల సో ఓల్డ్ ఏజ్లో జనరల్గానే హీలింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. నార్మల్గా 45 టు మోర్ దెన్ 50 ఇయర్స్ తర్వాత. నెక్స్ట్ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఈ 3 అంటారు కదా సార్, ఏంటి సార్ అవి? సో ఇవన్నీ ఏంటంటే కిందన మలద్వారానికి వచ్చే ఇబ్బందులు అనమాట ఇవి. సో యానల్ కెనాల్ దగ్గర వచ్చే ఇబ్బందులు అంటే మనకు జనరల్గా ఏంటంటే పైల్స్ అంటే ఏంటంటే మనకు గడ్డలా కనిపిస్తుంది బయటకు, మాస్ పర్ రెక్టమ్ అంటారు. అది అందరిలో కనిపిస్తుందా పైల్స్ అంటే అదే అలా బయటకు కనిపిస్తుంది అని కనిపించకపోవచ్చు, ఎందుకంటే గ్రేడింగ్ బట్టి ఉంటుంది. ఇందులో పైల్స్లో కూడా మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏంటంటే మనకు బయటకు కనిపించడం అనేది తక్కువ అనమాట. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మనకు బయటకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇందులో మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ పైల్స్కి నెక్స్ట్ ఈ ఫిషర్కి ఏంటంటే పైల్స్లో జనరల్గా పెయిన్లెస్ బ్లీడింగ్ అంటారు. అంటే ఏంటంటే రక్తస్రావం అయ్యిద్ది, బ్లీడింగ్ అయ్యిద్ది, కానీ ఏంటంటే పెయిన్ అన్నది మోస్ట్ కామన్గా ఉండదు. ఎప్పుడు మనకు పెయిన్ వస్తుంది పైల్స్లో అంటే గ్రేడ్ 4లో వస్తుంది. అంటే కండలా వచ్చింది బయటకు వచ్చి ఇరుక్కుపోయినప్పుడే మనకు పెయిన్ అనేది జనరల్గా వస్తుంది అనమాట. సో అదే ఫిషర్లో అనుకోండి సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇదే డిఫరెన్స్ ఏంటంటే మోస్ట్ కామన్ డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి బయట కండలా కనిపిస్తుంది ఎంతో కొంత మనకి హిమరాయిడ్స్లో, పైల్స్లో. అదే మనకి ఫిషర్లో ఏంటంటే బయట కండలాగా కానీ ఏం కనిపించదు. సో ఫిషర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏంటంటే చిన్న క్రాక్ రావడం, అక్కడ క్రాక్ రావడం వల్ల ఏంటంటే అక్కడ చిట్లడం వల్ల మనకు జనరల్గా ఏంటంటే ఫిషర్ అంటారు. ఎప్పుడైతే అక్కడ చిట్లిందో భరించలేనంత నొప్పి రావడం, అంటే మోషన్కి వెళ్ళిన ప్రతిసారి భరించలేనంత నొప్పి రావడం ఇవన్నీ జరుగుతాయి. సో బ్లీడింగ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కానీ అక్కడ పైల్స్లో ఏంటంటే డిఫరెన్స్ పెయిన్లెస్ బ్లీడింగ్, ఇక్కడ పెయిన్ఫుల్ బ్లీడింగ్. సో ఇదే డిఫరెన్స్ మెయిన్. సో దాంట్లో కండ కనిపిస్తుంది, ఇక్కడ కండ కనిపించడం కానీ ఏముండదు. సార్ నెక్స్ట్ పైల్స్ అన్నది వంశపారపర్యంగా అంటారు, అది ఎంతవరకు నిజం సార్? అదొక మిత్ అంతే, అంతకంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్. ఎందుకంటే పైల్స్ రావడం మోస్ట్ కామన్ కాదండి కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల కంటిన్యూస్ ప్రెజర్ రావడం వల్ల అక్కడ ఇబ్బంది రావడం అనమాట. అలాంటిది ఏముండదు. సర్జరీ అని ఏం లేదు. సర్జరీ అంటే మనకి చెప్పాను గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏంటంటే జనరల్గా మెడిసిన్తో క్లియర్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 3 అంటే ఏంటంటే బయటికి కండలాగా వచ్చి మన చేతితో తోస్తే కానీ లోపలికి వెళ్దాం అనమాట. సో గ్రేడ్ 4 వచ్చి ఏంటంటే బయట కండలో వచ్చి మన చేతితో తోసినా లోపలికి వెళ్తాం, అంటే ప్రొలాప్స్డ్ హిమరాయిడ్స్ అంటారు అవి. సో అలాంటప్పుడు ఏంటంటే అవి ఆపరేట్ చేయాలి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది మెడిసిన్స్తో క్లియర్ అయితే గ్రేడ్ 3, గ్రేడ్ 4 కింద జనరల్గా మన సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతుంది. పైల్స్ అది ఎక్కువ మంది ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది సార్? జనరల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్కి జనరల్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ కండరాల పనితీరు తగ్గుద్ది, దానివల్ల ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. సో వీటి వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. సో దానివల్ల ఏంటంటే అక్కడ పైల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ కూడా. సో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, బయట ఫుడ్స్ అన్నీ ఎక్కువ తినే వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ యంగ్ ఏజ్లో కూడా జనరల్గా ఇవి ఎక్కువగా చూస్తున్నాం మనం ఇప్పుడు. దీనికి సిమ్టమ్స్ ముందు ఏమైనా తెలుస్తుంది సార్? పైల్స్ వచ్చే ముందు కొంతమందికి ఏంటంటే జస్ట్ మోషన్ అయ్యే ముందు కొంచెం టైట్గా అయ్యి తర్వాత మళ్ళీ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది. అసలు దీనికి సిమ్టమ్స్ ఏమి ఉంటాయా? సో మనకి మోషన్ ఎప్పుడో టైట్గా అవడం వేరు, కంటిన్యూస్గా టైట్గా అవడం వేరు. సో ఎప్పుడైతే మన మోషన్ టైట్ అవుతుందో, సో ఎప్పుడైతే మన పైల్స్ డెవలప్ అవుతున్నాయో సో మనకి ఆబ్వియస్గా బ్లీడింగ్ అన్నది చాలా మందిలో కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మోషన్ టైట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓబకాయ సార్, ఒబిసిటీ, దీనికి ఏంటి సర్జరీ అవసరం ఉంటారా? ఓబకాయానికి చాలామంది ఇప్పుడు సర్జరీలు చేయించుకుంటున్నారు, అంటే బలం ఎక్కువగా ఉన్నవారు చాలామంది బెల్హెటిక్ సర్జరీ ఇవి అంటూ ఉంటారు కదా, ఏంటి అసలు? సో మనకేంటంటే జనరల్గా ఊబకాయం అన్నది మన ఊబకాయం అంటే ఒబిసిటీ అని ఎలా డిఫైన్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్, అంటే మనం బాడీ మాస్ ఇండెక్స్ అది ఎలా మనం చేస్తామంటే సో మనం వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఒక ఇండెక్స్ ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. దాన్ని బట్టి మనం ఉబ్బకాయని డిసైడ్ చేస్తారు. జనరల్గా ఇది ఏంటంటే 18.5 బిలో ఉంటే అండర్ వెయిట్ అంటారు. అది 18.5 నుంచి 24.9 మధ్యలో ఉంటే మనకి నార్మల్ వెయిట్. ఎప్పుడైతే 25 నుంచి 29.9 ఉందో సో అది ఓవర్ వెయిట్ అంటారు. సో ఈ మోర్ దెన్ 30 అబవ్ ఉన్నదంతా ఏంటంటే ఓబిసిటీ. సో దాంట్లో కూడా ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి. అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. మైల్డ్ అనేది ఏంటంటే జనరల్గా ఏంటంటే 30 నుంచి 34.9 మధ్యలో ఉంది. సో ఈ మైల్డ్ ఓబిసిటీలో ఏంటంటే జనరల్గా మెడిసిన్స్తో
మనం చూస్తాం. మెడిసిన్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మార్చుకుంటూ మెడిసిన్స్ పెట్టుకుని అది మెడిసిన్స్ వాడుకుంటే జనరల్గా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మోడరేట్ అంటే గ్రేడ్ 2కి వెళ్ళిందో, టైప్ 2కి, సో అప్పుడు ఏంటంటే 35 నుంచి 39.9 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అని. సో వీళ్ళలో ఏంటంటే వీళ్ళలో కూడా మెడిసిన్ పెడతాం. ఎప్పుడు మనకి సర్జరీకి వెళ్తామంటే వీళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే మనం సర్జరీ ప్రిఫర్ చేస్తాం. సో ఇంకా గ్రేడ్ 3 ఏంటంటే మోర్ దెన్ 40 బాడీ మాస్ ఇండెక్స్. సో ఇది సివియర్ ఒబెసిటీ. దీనికైతే 100% మనం సర్జరీకి వెళ్ళాలి. ఇంకా ఇంతకుముందు పెద్ద పెద్ద పట్టణాల్లో చేసేవారు సార్, ఇప్పుడు మనకి ఎక్కడ కూడా చేస్తున్నారు సార్ ఒబెసిటీ సర్జరీలు అవి చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సెంటర్లో కూడా జనరల్గా ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి కామన్గా జరుగుతున్నాయి. సినిమా యాక్టర్లు అందరూ కూడా చేయించుకుంటున్నారు అంటున్నారు. అది అసలు చేయించుకోవచ్చా? అసలు చేయించుకుంటే ఏమైనా దుష్ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? మోస్ట్లీ ఏంటంటే సర్జరీ అవాయిడ్ చేయడానికి చూసి మనకి ఏంటంటే మెడిసిన్స్తో చూసుకుంటూ మన ఫుడ్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్, నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ మార్చుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. జనరల్గా ఎప్పుడైతే వీటితో తగ్గలేదో మనం జనరల్గా వెళ్తాం. సో అలా అని వీటిలో కాంప్లికేషన్స్ లేవని, కాంప్లికేషన్స్ ఇందులో కూడా ఉంటాయి. సో లైపోసెక్షన్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లోనే మా ప్రొసీజర్స్ ఉంటాయి, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఏంటంటే జనరల్గా మనకి మెడిసిన్తో తగ్గలేదు, మెడిసిన్తో అవ్వదు చెప్పాను కదా, ఇప్పుడు ఇంత గ్రేడింగ్ చెప్పాను కదా, దానికి తగ్గట్టు మన సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్రా మనం చూస్తున్నాం సార్, 10 రోజుల్లో మీకు ఎంత బరువు తగ్గిస్తాం, లేకపోతే 20 రోజుల్లో ఎంత తగ్గిస్తాం అని చాలా ఎక్కువ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో ఏంటి సార్ ఇది? సో ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ అన్నది ఏంటంటే సడన్గా చేసే ప్రాసెస్ ఏం కాదు. సో గ్రాడ్యువల్గా జరిగే ప్రాసెస్. 10 డేస్లో 1 మంత్లో జరిగిపోవడం అనేది ఏం కాదు. సో ఏదైనా ఎవరైనా సరే ఇనీషియల్గా మెడిసిన్స్తో, డ్రగ్స్తో అంటే సో దానివల్ల ఏమొస్తే ఏంటని తెలుసుకునే మనం ముందుకు వెళ్ళాలి. సో ఏమీ తెలియకుండా మనం ముందుకు వెళ్ళడం కానీ దాని ఫస్ట్ ఏంటంటే డాక్టర్ని కలిసి సో అతను సజెషన్ మీద మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ముందు బయట తగ్గిస్తున్నారు, ఇప్పుడు చాలా ఉన్నాయి మనకు బయట చాలా సెంటర్స్ ఇప్పుడు ఏంటంటే పెడుతున్నారు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అది ఇది అనేసి. సో అందులో ఏంటంటే నిజాలు చెప్పడానికి అయితే ఏం లేదు. సో వాళ్ళు ఏ టెక్నిక్స్ వాడుతున్నారు, ఏం డ్రగ్స్ వాడుతున్నారు అన్నది మన ఏంటంటే రిలయబుల్ అని మనం చెప్పడానికి ఏం లేదు. సో జనరల్గా ఏంటంటే మీకు ప్రైమరీగా ఇబ్బంది ఉంది అనుకుంటే ప్రైమరీగా డాక్టర్నే కన్సల్ట్ అయితే బెటర్. సార్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సర్జరీ విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు సార్. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు స్టమక్ పెయిన్ అంటే పొట్టలో నొప్పి వచ్చింది అనుకోండి. సో జనరల్గా ఏంటంటే ఇనీషియల్గా మెడిసిన్స్ వాడేయడం, సో ఏదైనా గ్యాస్ట్రైటిస్ అనుకుని మెడిసిన్ వాడటం. సో ఏదైనా సరే ఏంటంటే ఒక ఇనీషియల్గా అప్పటికప్పుడు పెయిన్ తగ్గించడానికి ఒక మెడిసిన్ వాడినా సరే వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో దేనివల్ల ఈ పెయిన్ వచ్చిందన్నది తెలుసుకోవడం ఫస్ట్ థింగ్ అనమాట. ఎప్పుడైతే అది తెలుసుకున్నారో సో దాన్ని బట్టి ఇంటర్వెన్షన్ ఉంటుంది, దాన్ని బట్టి ఏం చేయాలనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అలా కాకుండా ఏంటంటే ప్రొలాంగ్డ్గా కంటిన్యూస్గా మంత్స్ పాటు మెడిసిన్స్ వాడేయడం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ రావడానికి చాలా రీజన్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్నారో గ్యాస్ట్రైటిస్ అనేది కొంచెం సివియర్గా వస్తుంది అనమాట. సో అలాంటిది ఏంటంటే ఇదే లేట్ చేయడం, జనరల్గా ఏంటంటే లేట్ చేయడం వల్ల ఈ ఇబ్బందులన్నీ. కొంతమంది స్వయంగా మందులు వాడుకుంటారు, మెడికల్ షాప్కి వెళ్తారు, గ్యాస్ట్రిక్ మెడిసిన్ అంటారు, లేదంటే ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో జనరల్గా జరిగేది ఏంటంటే పనులు చేసుకోవడం వల్ల జనరల్గా బాడీ పెయిన్స్ రావడం, కీళ్ళ నొప్పులు రావడం ఇవన్నీ. సో దానికి రిలేటెడ్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు కంటిన్యూస్గా. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పెయిన్ తగ్గిపోతుందని ఆలోచిస్తారు కానీ తర్వాత ఏం జరుగుతుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటని తెలియదు. దానివల్ల గ్యాస్ట్రైటిస్ రావడం, కిడ్నీస్ పాడైపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో ఈ ఎర్లీ డయాగ్నోసిస్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ అన్న. నెక్స్ట్ సర్జరీ ఆలస్యం చేస్తే ఏదైనా ప్రాణాపాయం ఉంటుంది సార్? ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ సర్జరీ. మనకి ఏంటంటే ఇప్పుడు అపెండిసైటిస్ అనుకోండి, అపెండిసైటిస్లో మనం వెయిట్ చేస్తాం అనుకోండి, అలా కంటిన్యూస్ వెయిట్ చేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది పర్ఫరేట్ అయిపోవడం, కన్నం పడిపోవడం. సో ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమందిలో మెడిసిన్తో ఇనీషియల్గా తగ్గుద్ది. అపెండిసైటిస్ అనేది ఏంటంటే మెడిసిన్తో కొంతమంది తగ్గుతుంది. అది ఏంటంటే టెంపరీ మాత్రమే, అంటే కొన్నాళ్ళు మాత్రమే. అది వన్ వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, లేదంటే 1 year అవ్వచ్చు. మళ్ళీ రికరెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రికరెన్స్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు వెయిట్ చేయడం వల్ల రికరెన్స్ మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు కూడా వెయిట్ చేస్తాను. కొంతమంది పర్ఫరెట్ అంటే కన్నం పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఎప్పుడైతే కన్నం పడిందో పేగు మొత్తం చీమ్ పట్టేయడం. సో అప్పుడు మనకి లాప్రోస్కోపీలో మనం చేద్దాం అనుకున్న సర్జరీ ఓపెన్ కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో సర్జరీ కోసం ఈ ఒక్క సర్జరీ అని కదా, ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే స్టోన్స్ ఆ లూమెన్లో ఉన్నంత, గాల్ బ్లాడర్ ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఆ గాల్ బ్లాడర్ లూమెన్ నుంచి కిందన CBDలోకి జారిపోయి మనకు జాండీస్ రావడం, అప్పుడు ఓపెన్ సర్జరీకి వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఏ సర్జరీ అనేసి ఇప్పుడు పెయిన్ వస్తుంది, కొంచెం సివియర్ పెయిన్. ఇప్పుడు పర్ఫరేషన్ అంటారు, అంటే పేగు కన్నం పడడం. పేగు కన్నం పడిందంటే జనరల్గా ఏంటంటే
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎప్పుడైతే లేట్ చేస్తారో, ఎప్పుడైతే పేకి కన్నం పడిందో పొట్టలో ఉన్నవన్నీ అంటే మనకు తిన్నవి ఏదున్నా సరే ఆ కన్నం పడడం వల్ల మొత్తం పొట్టంతా చేరిపోతుంది. ఆ పొట్టంతా చేరిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, చివరికి సెప్సిస్లోకి ల్యాండ్ అవ్వడం పేషెంట్, అంటే బీపీ ఫాల్ అయిపోవడం, కిడ్నీస్ ఇన్ఫెక్ట్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే ఈ నార్మల్ సర్జరీతో క్లియర్ అయ్యేవి ఏంటంటే లైఫ్ రిస్క్ అంటే ప్రాణాపాయం వరకు తెచ్చుకునే వాళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే కడుపు నొప్పి వచ్చిన వాళ్ళందరికీ సర్జరీ చేయాలంటారా? ప్రతి కడుపు నొప్పి వచ్చిన వాళ్ళందరికీ? అలా ఏం లేదు. సో ప్రతి కడుపు నొప్పి అన్నది ఏంటంటే, కడుపు నొప్పి అంటే జనరల్గా మనకి ఏ కాజ్ వల్ల, ఏ రీజన్ వల్ల అయినా సరే కడుపు నొప్పి అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ మనం సర్జరీ ఏం చేసాం. సో అది గ్యాస్ట్రైటిస్ అలా పెరిగి అల్సర్స్ కింద మారి పర్ఫరేట్ అయినప్పుడే మనం సర్జరీ అనేది చెప్తాం. సో అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్, చాలామంది ఎసిమ్టమెటిక్ స్టోన్స్, చిన్న స్టోన్స్ ఉంటాయి. సో చిన్న స్టోన్స్ ఉన్న వల్ల జనరల్గా మనం సర్జరీ చెప్పాం, సర్జరీ ప్రిస్క్రైబ్ చేయమన్నమాట. ఎప్పుడు చెప్పాం కదా, డయాబెటిక్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఓల్డ్ ఏజ్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం జనరల్గా సర్జరీ అనేది చెప్తాం. అలానే సేమ్ ఇప్పుడు కడుపు నొప్పి వస్తుందంటే మనకు ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కడుపు నొప్పి వస్తుంది. దానికే మనం సర్జరీ చేయం, దాన్ని జస్ట్ మెడిసిన్తో చూస్తాం. అలానే కోలాన్ ఇన్ఫెక్షన్స్ అంటే బౌల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాటిలో కూడా మనం జనరల్గా సర్జరీ అనేది ఏం చాలా వరకు ఏంటంటే మెడిసిన్తో క్లియర్ అయ్యేవి చాలా ఉంటాయి. సో సర్జరీ వరకు వెళ్ళేవి కొన్ని కండిషన్స్. సో అది ఏ కండిషన్స్ సర్జరీ వరకు వెళ్తాయి, ఏ కండిషన్స్ మెడిసిన్స్తో వెళ్తాయి అన్నది సో మనం ప్రాపర్ డయాగ్నోసిస్ బట్టి మనం చూస్తాం. ఫుడ్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు కదా సార్, అసలు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది నాకు బాగోలేదు అంటూ ఉంటారు. అసలు ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏంటి సార్? అసలు ఫుడ్ ఇన్ఫెక్షన్ అది గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే మనం తీసుకున్న ఫుడ్ దాంట్లో ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే కంటామినేటెడ్ ఫుడ్ ఏదైనా తీసుకోవడం వల్ల జనరల్గా ఏంటంటే అది మనకి తీసుకున్నది అక్కడ బౌల్లోనే చూపిస్తుంది ఆ రియాక్షన్ అంతా. సో దానివల్ల ఏంటంటే వామిటింగ్స్ అవ్వడం, లూజ్ మోషన్స్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఎన్ని రోజుల్లో అంటే జనరల్గా తినగానే ఏం వస్తుంది చాలా మందికి? డిపెండ్స్ ఆన్ ఆర్గానిజం. మనకి ఏంటంటే మనకున్న మైక్రో ఆర్గానిజం ఏది ఇన్ఫెక్ట్ అయింది, ఇంకా చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళి అది ఆ ఇంక్యుబేషన్ పీరియడ్కి వచ్చేంత వరకు సో మనకు సిమ్టమ్స్ తర్వాత బయటపడతాయి. సో కొంతమందికి 2 days పట్టచ్చు, కొంతమంది 3 days పట్టచ్చు, ఇలా ఉంటుంది అనమాట. తినమని అంటే అది తీసుకున్న మనకు లోపలికి వెళ్ళిన మైక్రో ఆర్గానిజం బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చిన్నపిల్లలకు వచ్చే సర్జికల్ సమస్యలు ఏంటి సార్? చిన్నపిల్లలు జనరల్గా మోస్ట్ కామన్గా వచ్చేవి ఏంటంటే అపెండిసైటిస్ ఇలాంటివి. సో దాంతోపాటు ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్ చాలామందికి ఏంటంటే బౌల్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఏది ఇంటూషిప్ట్ అంటారు, బౌల్ అబ్స్ట్రక్షన్ అంటారు, అంటే పేగు అడ్డుపడడం, ఇలాంటివన్నీ ఏంటంటే చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా అంటే అపెండిసైటిస్. సో దాంతోపాటు హెర్నియాస్, కంజెంటల్ హెర్నియాస్ అంటారు, ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మహిళలకి జనరల్గా మనకి ఏంటంటే థైరాయిడ్ స్వెల్లింగ్స్, దాంతోపాటు గాల్ బ్లాడర్ స్టోన్స్ జనరల్గా మిడిల్ ఏజ్డ్ ఫీమేల్లో 40+ ఉన్న ఫీమేల్లో జనరల్గా ఏంటంటే మోస్ట్ కామన్గా కనిపిస్తాయి. దాంతోపాటు పోస్ట్ ఆపరేటివ్ హెర్నియాస్ అంటే ఇన్సిషనల్ హెర్నియాస్ అంటారు. అంటే ముందు సర్జరీస్ అవ్వడం వల్ల సో ఆ స్కార్ వీక్ అవ్వడం వల్ల కొంతమందికి హెర్నియాస్ వస్తాయి. సో ఇవి జనరల్గా మహిళల్లో ఎక్కువ కనిపిస్తాయి. ప్రస్తుతం జనరల్ సర్జరీలో ఆధునిక సాంకేతికలు అంటే డెవలప్మెంట్స్ ఈ మధ్యన మీ జనరల్ సర్జరీలో డెవలప్మెంట్స్ చాలా జరుగుతున్నాయి కదా సార్, వాటి గురించి మా ప్రేక్షకులు కొంచెం వివరించండి సార్. జనరల్గా ఏంటంటే జనరల్ సర్జరీలో అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మనకు ఉన్నవి లాప్రోస్కోపిక్ సర్జరీస్. ఇప్పుడు దానికి మించి ఇంక వెళ్తుంది ఏంటంటే రోబాటిక్ సర్జరీస్. రోబాటిక్ సర్జరీస్ అంటే ఏంటంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే సో లాప్రోస్కోపిక్ సర్జరీలో మనమే ఆపరేట్ చేస్తాం, సర్జన్ ఆపరేట్ చేస్తారు. సో రోబాటిక్ సర్జరీ ఏంటంటే సర్జన్ రోబోటిక్ ఆర్మ్స్తో ఆపరేట్ చేస్తాడు. సో దాంతోపాటు 3D కెమెరాస్ ఉంటాయి, మొత్తం అన్ని వైపుల నుంచి మనం చూడడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పార్ట్ మన లోపల చూస్తున్నట్టు అన్ని వైపుల నుంచి, దాని ముందు వెనక అన్ని వైపుల 3D కెమెరాస్ ఉంటాయి. అంటే ఎక్సలెంట్ విజువలైజేషన్ అంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు ప్రిసిషన్, చిన్న కట్స్తో అబ్సల్యూట్ ప్రిసిషన్ ఉంటుంది అనమాట. అంటే మనం ఆర్మ్స్తో చేసేదానికంటే మన రోబోటిక్ ఆర్మ్స్తో చేసేదానికి ఏంటంటే ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు రికవరీ టైం ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే దీనికంటే స్మాల్ కట్స్ ఇస్తాం, దీనికంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. అంటే లాప్రోస్కోపీ కంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సో ఎర్లీ రికవరీ ఉంటుంది. సార్ ఫైనల్గా యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎక్కువగా మెడిసిన్స్కి ప్రిఫర్ చేస్తారా లేదంటే సర్జరీకి ప్రిఫర్ చేస్తారా? సో ఇది జనరల్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ కండిషన్. మనకి ఏంటంటే ఉన్న ఇబ్బంది బట్టి ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్ ఉన్నారంటే జనరల్గా అవి థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉంటాయి మనకి. సో వాటిలో ఏంటంటే జనరల్గా సర్జరీతోనే రిమూవ్ చేస్తాం. సో ఆ మెడిసిన్స్ తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. సో నెక్స్ట్ ఏంటంటే హెర్నియాస్ ఇవి ఏమైనా సరే బాడీ మీద ఏమైనా స్వెల్లింగ్స్ కాయిల్లా ఉండడం కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే మనం సర్జరీయే ప్రిఫర్ చేస్తాం. సో కొన్ని ఉంటాయి మామూలుగా అపెండిసైటిస్లో ఏంటంటే ఇనీషియల్గా కొంతమందిలో మెడిసిన్ వాడచ్చు, కానీ ఏంటంటే దానివల్ల ఏంటంటే డిటరేట్ అయ్యి ఇంకా పర్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే కండిషన్ బట్టి మోస్ట్ కామన్గా ఏంటంటే సర్జరీయే ప్రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు మా మైత్రి మీడియా స్టూడియో తరపున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.